హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి చాలా వివాదాస్పదంగా అనడం కాదు గానీ, చాలా వేడెక్కుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్‌కి మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఇప్పుడు బీజేపీకి అధ్యక్షుడిగా ఎవరొస్తారు అన్న దాని మీద మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఆల్ బీఆర్ఎస్ అపోజిషన్‌గా ఇప్పుడు కనిపించట్లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలతో బీజేపీ దాదాపుగా అనధికార అపోజిషన్ పార్టీగా మారిపోయిందని అనుకోవచ్చు. ఈ క్రమంలో కొందరేమో హిందుత్వ మూలాలు లేదా సైద్ధాంతికవి ఫాలో అయ్యే వాళ్ళని లీడర్‌గా చేయాలని కొందరు. అలా కాదు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కొందరు. ఈ మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంత బీసీలతో బీసీలను ఆకర్షించడానికి చాలా పథకాలు తీసుకొస్తుంది. వర్గీకరణ గాని, రిజర్వేషన్ గాని ఎన్నో తీసుకొస్తూ ఉంది. ఎన్నో ట్రై చేస్తూ ఉంది వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, ఆ ఓటు బ్యాంక్‌ని ఆకర్షించడానికి. ఈ క్రమంలో బీజేపీ కూడా తన కొత్త వ్యూహంగా కాంగ్రెస్‌ని తిప్పికొట్టడానికి బీసీ లీడర్‌ని తీసుకురాబోతుందనే వాదన కూడా వినిపిస్తూ ఉంది. ఈ ఉగాది కల్లా బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికవుతారనే సమాచారం ఉంది. సో, ఒకవేళ బీసీ లీడర్స్ అయితే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, పాయల్ శంకర్, టి. ఆచారి గారు రేస్‌లో ఉన్నారు. అలా కాకుండా ఒక మహిళను అధ్యక్షురాలు చేయాలనుకుంటే డీకే అరుణ గారున్నారు. అలా కాకుండా బీజేపీ సిద్ధాంతాలను పాటించే వాళ్ళు కావాలంటే రామచంద్రరావు గారున్నారు. సో, మొత్తం మీద ఎవరి ఎన్నిక కాబోతుంది? ఒకవేళ బీసీని గనక నాయకులుగా ఎన్నుకుంటే ఇది తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది? బీసీల మీద ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్న బీసీలపై ఇది నిజంగా ప్రభావితం చూపించి బీజేపీ పవర్‌లోకి రావడానికి ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చా? మొత్తం మీద ఈ బీసీ కోణాన్ని బీజేపీ రాజకీయంలో ఎలా చూడొచ్చు అన్న దాని మీద మనతో చర్చించడానికి ఉన్నారు. కూరపాటి వెంకటనారాయణ గారు, మీడియా అనలిస్ట్. అలాగే ప్రభంజన్ యాదవ్ గారు, బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ ఒకటి నడుపుతున్నారు. బీసీల పార్టీ నడుపుతున్నారు. అలాగే యాక్టివ్ బీసీ లీడర్ గా ఉన్నారు. అలాగే తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ పార్టీ నుంచి, అలాగే అడ్వకేట్ కూడా. సో ఫస్ట్ తాడూరి శ్రీనివాస్ గారు మీతో మొదలు పెడదాం. సో ఇప్పుడు బీసీ కొత్త నేత గురించి కొంత డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఎవరికొచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? చాలా ఎక్కువ శాతం వినిపిస్తున్నటువంటి మాట లేదా వాదన ఏంటంటే బీసీలకి ఈసారి అవకాశం ఉంది. వాళ్ళకిచ్చే అవకాశం మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు 2 విషయాలండి ఇక్కడ. ఒకటి, నేను పార్టీ యొక్క లీడర్‌గా మా పార్టీ అధిష్టాన వర్గం ఈరోజు చర్చలు జరుపుతా ఉంది. నిర్ణయం రాబోతుంది. ఐఎమ్ నాట్ పార్టీ అండ్ పార్సల్ ఆఫ్ దట్ డిసిషన్ మేకింగ్ బాడీ. సో కాబట్టి ఎవరు అవుతారు అనే ఊహాగానానికి నేను తెరలేపలేను. మా పార్టీ ఒక మంచి నాయకుడిని నిర్ణయిస్తుంది అనేది నేను అంటాను. రెండోది ఏంటంటే, మీరు అన్నారు బీసీ నాయకుడిని ఇది అని. ఆల్రెడీ మేము ఆచరణలో ఉన్నాం. ఈరోజు ఇండియన్ పొలిటికల్ సిస్టంలో మన తెలంగాణలో ఉన్నటువంటి 3 పార్టీలు, ఒకటి బీజేపీ, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. జీవితకాలం ఓబీసీలు నిషేధించాల్సినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జీవితకాలంలో ముఖ్యమంత్రి కాలేడు ఆ పార్టీలో ఓబీసీ, జీవితకాలం ఆ పార్టీకి ప్రెసిడెంట్ కాలేడు, జీవితకాలం వర్కింగ్ ప్రెసిడెంట్ అసలుంటిది ఉంటే వాళ్ళ కొడుకుకో, అల్లునికో, మన్మన్కో, కూతురుకో అట్లా వాళ్ళు ఇచ్చుకుంటా ఉంటారు. సో కాబట్టి ఓన్లీ సెక్రటరీ స్థాయి నుంచే ఆ పార్టీలో పదవులు ఓబీసీలకు వచ్చే అవకాశం ఉంటుంది. మంత్రిమండళ్ళు మీకు తెలుసు, ఎమ్మెల్యే టికెట్లు మీకు తెలుసు, ఓబీసీలకు ఏ రకంగా ఇస్తుంది ఆ పార్టీ అని. సో అది ఇర్రిలవెంట్ టు ది ఓబీసీ సబ్జెక్ట్ ఈ తెలంగాణ పాలిటిక్స్లో. ఇక రెండవది ఉన్నది కాంగ్రెస్ అండ్ బీజేపీలో కొంత మేరకు. 2 పార్టీలలో కూడా కొద్దిగా కాంగ్రెస్లో ఏంటంటే ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి లాంటి పదవులు కానీ, మంత్రిమండలిలో ఎక్కువ శాతం కానీ ఓబీసీలకు వచ్చేటటువంటి అవకాశం లేదు. వస్తే గిస్తే పార్టీ ప్రెసిడెంట్ వస్తుంది, లేదా 1-2 మంత్రి పదవులు వస్తాయి. ఒకవేళ నిజంగా కూడా ఈరోజు జనాభా ప్రాతిపదికన మంత్రిమండలిలో చోటు కల్పించాలి అని అనుకుంటే, ఉన్న 18 మందిలో ఈరోజు 63% ఉన్నటువంటిది అంటే 18 54. సో ఒక 6 మంది మంత్రులకు ఇవ్వాలి. లేదా ఈడబ్ల్యూఎస్ కోటా 10% వాళ్ళకు అనుకుంటే ఒక్క ముఖ్యమంత్రి కానీ లేదా ఒక మంత్రి కానీ ఉండాలి. సో ఆ రకంగా కూర్పు కాంగ్రెస్ పార్టీలో కష్టసాధ్యం. కానీ వేరేజ్ బీజేపీని ఈ 2 విషయాల్లో మంత్రిమండలి ప్లస్ ముఖ్యమంత్రి మెజార్టీ వాళ్ళు ఓబీసీలకు ఇయ్యరు, నామినల్గా ఇస్తారు. కానీ బీజేపీ ప్రధానమంత్రి లాంటి పదవిని ఓబీసీకి ఇస్తుంది, ఉపరాష్ట్రపతి అండ్ ఒక రాజ్యసభకి చైర్మన్ ఓబీసీకి ఇచ్చింది. అదే మంత్రిమండలిలో 27 మందికి మేము అక్కడ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ జనాభా ప్రాతిపదికన మంత్రిమండలిలో చోటు కల్పించగలిగినాం. అక్కడ మేము ఛాంపియన్. ఇక రెండవ విషయంలో ఏంటి, ఈ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. చెప్పడం ఎవరైనా చెప్పొచ్చు, అధికారంలో లేనప్పుడు అధికారంలో రానికి
మేము రేపు రాబోయే కాలంలో ఓబీసీలకు పెద్ద పీట వేస్తాం, కులగణన చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. కానీ ఇది కొత్తగా నిన్ననే పుట్టుకొచ్చిన పార్టీ అయితే జనాలు నమ్మొచ్చు. కానీ 60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ ఎప్పుడు కూడా కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడింది. వాళ్ళ ముత్తాత నెహ్రూ గారు ముఖ్యమంత్రులకు ఏకంగా ఓబీసీలు రిజర్వేషన్ మీద వారు మాట్లాడిన సంగతి కులగణన మీద. ఆ తర్వాత కాకా కాలేకర్ కమిషన్ తొక్కిపెట్టడం కానీ అనేక కమిషన్ల విషయం ఇప్పుడు విపులంగా మనం తర్వాత మాట్లాడదాం. ఇందిరాగాంధీ గారి విషయం మనకు తెలుసు, ఏ రకంగా ఆ రోజు విపి సింగ్ గారికి వ్యతిరేకంగా జరిగిందో. ఆ తర్వాత కాలంలో రాజీవ్ గాంధీ గారు అయితే ఈడియట్స్ అన్నాడు, ఏది రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అన్నప్పుడు. సో ఇవన్నీ కూడా చరిత్రలోని సాక్ష్యాలు అండ్ పార్లమెంటులో మాట్లాడినటువంటి సంఘటనలు. సో నేను చెప్పినవన్నీ కూడా అంటే సాక్ష్యాలు ఉన్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా కొన్ని విషయాలకు వద్దాం. ఈ రాష్ట్రంలో ఒక బీసీ కమిషన్ ఉంటుంది. దాన్ని ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే బీఆర్ఎస్ పార్టీ చేసిన మొదటి దుర్మార్గం ఓబీసీల పట్ల అంటే ఒక పోటు అనొచ్చు ఓబీసీల మీద. సో ఏ రకంగా చేశారంటే అసెంబ్లీలో మొట్టమొదటి బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఓబీసీ కమిషన్ ని లీగల్ ఫ్రాటర్నిటీ చైర్మన్ కాకుండా అంటే రిటైర్డ్ జస్టిస్ కానీ లేకపోతే ప్రజెంట్ జస్టిస్ కానీ లేకపోతే లాలో నిష్ణాతులు కానీ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఉండాల్సినటువంటి స్టాట్యూటరీ క్వాసీ జ్యుడిషియల్ బాడీని వారు నిర్వీర్యం చేసి సామాజికవేత్తలకు ఇవ్వచ్చు అని చట్టం మార్చేసారు. సో చట్టం మార్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించలేదు ఇక్కడ. సో ఇక్కడ అప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. సో అదే రకంగా అసెంబ్లీలో ఆ బిల్లు వచ్చిన తర్వాత ఏమైంది, డూడు బసవనలను పెట్టుకోవడం మూలాన ఈ బీసీ కమిషన్ కు రాజ్యాంగ భద్రత ఇక్కడ చట్టబద్ధత లేకుండా పోయింది. ఆయన కేసీఆర్ గారు చెప్పిందే వేదం అన్నట్టు బీసీ కమిషన్ వ్యవహారం చేసింది. మేము మాత్రం ఎన్సీబీసీ కమిషన్ కి 60 ఏళ్ళు చేయలేకపోయిన కాంగ్రెస్ పార్టీని మేము రాగానే రాజ్యాంగ భద్రత కల్పించినాం, అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇచ్చినాం. ఈరోజు అట్రాసిటీస్ మీద కానీ దీని మీద కానీ అంటే టీత్ ఉన్నటువంటి ఎన్సీబీసీ కమిషన్ ని మేము ఏర్పాటు చేసినాం. టీత్లెస్ కమిషన్ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ఇక మిగతా విషయాలకు వస్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రేపు మేము గెలిస్తే చేస్తామని చెప్పినాం. మీరు ఒకటి చెప్పండి, ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మేము పోరాటం చేసేది ఓబీసీల రిజర్వేషన్ల కోసం కానీ లేకపోతే ఇంకో చదువు కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ, ఇంతే కదా మేము రిజర్వేషన్లు అడుగుతున్నాము. ఈ రిజర్వేషన్ల మీద అక్కసు వెలిపిస్తున్నారు కదా కొన్ని వర్గాలు కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ. మేము అడుగుతున్నటువంటి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నామంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి కుటుంబంలో మా పిల్లవాడిని నేను చదివిస్తాను అని అంటే ఈ ప్రభుత్వము స్కూళ్ళల్లో సీట్లు ఇస్తే, విద్యలో మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ కింద ఇస్తే మేము రిజర్వేషన్ అడుగుతామా? ఎడ్యుకేషన్లో మేము 10th చదువుదాం అనుకుంటే స్కూల్లో సీటు, ఎల్కేజీ చేద్దామంటే ఏమంటున్నారు విద్యలో మాకు రిజర్వేషన్స్ అక్కర్లేదు. ఎంప్లాయ్మెంట్లో కనుక మీరు ఈ విద్యలో మేము రాణించినట్టయితే ఎంప్లాయ్మెంట్లో మేము ఆటోమేటిక్గా రాణించే వాళ్ళమే. సో అదే రకంగా ముఖ్యమంత్రులు మంత్రులు ఓబీసీలు కేంద్రంలో ఇప్పుడు ప్రధానమంత్రి మంత్రిమండలిలో ఉన్నట్టు ఇక్కడ కూడా చేస్తే రేపు మేము ఈ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా? అప్పుడు వాళ్ళు పోరాటం చేస్తారు, అగో మొత్తం బీసీలకే మంత్రి పదవులు పోయినాయి, బీసీ ముఖ్యమంత్రినా ఎప్పుడు అనేది. ఆ రకమైనటువంటి ఏర్పాటు బీజేపీ పార్టీ వల్ల జరుగుతూ ఉంది. అంటే అసలు పోరాటాలే లేకుండా అసలు ఓబీసీలు అసహనానికి గురి కాకుండా మేము ఆచరణ రూపంలో వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఛాంపియన్ బీజేపీ, రాబోయే కాలంలో బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ప్రభంజన్ యాదవ్ గారు, శ్రీనివాస్ గారు వచ్చి మిగిలిన అన్ని పార్టీల కన్నా కూడా బీసీలకు ఏదన్నా కొంచెం ప్రాధాన్యత ఇస్తే అది బీజేపీయే ఇస్తుంది ఇప్పుడున్న కాంగ్రెస్ తో బీఆర్ఎస్ తో పోల్చుకుంటే అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి గాని ముఖ్యమైన పదవులు కావాలంటే అది బీజేపీ ఇస్తుంది తప్ప మిగిలిన వాటికి సాధ్యం కాదన్నారు. సో బీసీల కోసం మీరు చాలా కాలంగా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీలో ఇప్పటి వరకు బీజేపీ బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది, భవిష్యత్తులో ఎంత వరకు ఇవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు? బీసీలకు ఏం మేలు చేయలేదండి. నోటితో పలకరిస్తూ నొసటితో ఎక్కిరిస్తుంది. తాళు శ్రీనివాస్ గారు చెప్తూ మా ప్రధానమంత్రి ఓబీసీ అని చెప్తున్నారు. ఓబీసీ ప్రధానమంత్రి చేస్తే దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఇప్పుడు 11వ సంవత్సరం అయిపోతున్నది. 11వ సంవత్సరం అయిపోయి 12వ అడుగు పెట్టినాము. చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదు? ఓబీసీ ప్రధాని ఉంది, మండల్ కమిషన్ సిఫార్సులు ఇంకా 38 మిగిలి ఉన్నది. ఇవి ఎందుకు అమలు చేయలేదు? కనుక బీజేపీ పనికి మాలిన పదవులు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు, ఆ నిర్ణయం చేయలేడు.
ప్రధానమంత్రి నిర్ణయం చేయలేడు. ఆ నిర్ణయాలు జరిగేదంతా కూడా నాగపూర్ హెడ్ క్వార్టర్స్ గా జరుగుతుంది, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్. సో ఆర్ఎస్ఎస్ ఏం చెప్తా చేయాలి. నరేంద్ర మోడీ విదేశీయానం తిరిగి రావాలంటే తిరిగి రావాలి, అంతేగాని ఓబీసీ ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ప్రధాని ఆయన చట్టసభలో బీసీలో రిజర్వేషన్ బిల్లు పాస్ చేయకపోవడం పెద్ద తప్పు. ఈరియా బేస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం రెండో తప్పు. మూడోది 96లో ఆగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇది కేవలం పదవి ఒకటి ఇచ్చి వెనుక నాటకం ఆడేంత కూడా ఆర్ఎస్ఎస్ నాటకం ఆడుతున్నది కనుక బీజేపీ ఏనాడు బీసీల పక్షపాతి కాదు, అది బీసీ వ్యతిరేక పార్టీ. బీజేపీ అనేది బీసీ బహుజనులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ కనుక ఇవాళ మళ్ళా రాష్ట్ర నాయకత్వంలో బీసీని పెట్టినా కూడా ఒరిగేదేం లేదు. గతంలో సంజయ్ని పెట్టారు, ఎందుకు తీశారండి? రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ని, బండి సంజయ్ తీసేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే కేసీఆర్ పట్ల ఈయన కొంచెం అగ్రెసివ్ గా పోతున్నాడు కనుక కేసీఆర్ కు బీజేపీకి లోపాయకారిగా ఉన్నటువంటి గుట్టు ఆ ఒప్పందం ఏం చేస్తున్నది, వాళ్ళను ఇబ్బంది పెడుతున్నది కనుక వాళ్ళు పోయి చెప్పుకుంటే, కేసీఆర్ పోయి చెప్పుకుంటే బండి సంజయ్ని మార్చింది. కిషన్ రెడ్డి మధ్య మార్గంగా ఉండే వ్యక్తి, రేపు ఇంకో బీసీని పెట్టిన బీసీలకు ఇక్కడ బీజేపీ ఏం చేయలేదు. నిజంగా బీసీల పక్షపాతి బీజేపీ అని నిరూపించుకోవాలంటే ఇదే పార్లమెంట్ లో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ బిల్లు పాస్ చేసి వాళ్ళు వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని ఉట్టి కాబులు చెప్పి మేము 27 మంత్రి పదవులు ఇచ్చినాము, మేము ఓబీసీ ప్రధానమంత్రి చేసినామంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇవాళ మెజార్టీగా తెలంగాణలో 65% పైగా ఉన్నటువంటి బీసీలు, అదొక ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అంతా 95% ఉన్నాము. 7%, 5 నుంచి 7% కూడా లేనటువంటి ఈ అప్పర్ కాస్ట్ వీళ్ళంతా ఆధిపత్య ధోరణితోటి నాటకాలు ఆడుతున్నారు, బీసీల పట్ల దుర్మార్గంగా వస్తున్నారు. కనుక మేము ప్రత్యామ్నాయ బహుజన పార్టీ తరఫున మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని చైతన్యం చేసి బీజేపీని అధికారంలోకి రాకుండా నిర్వహిస్తాము. అది చేయకపోతే ఆధిపత్య కులాల నాయకత్వం ఉండే బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ బహుజనులకు మేలు చేయలేవు. ఇది మేము చెప్పాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ ప్రభంజన్ గారు. ఈరోజు ప్రభంజన్ అన్నకు రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఉన్న పొలిటికల్ పార్టీలో మెరుగైన పార్టీ, ఆచరిస్తున్న పార్టీ ఏమేమి ఆచరించామనేది కంపారిజన్ చేసి చెప్పాను. దాంట్లో మేము ఎడిటోరియల్ ఉంటే మీరు యాక్సెప్ట్ చేయండి, లేదా పాత చరిత్రలో ఎవరి ఎన్ని తప్పులు ఉన్నాయనే చర్చ మీరు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ రోజు ఉన్నటువంటి కరెంట్ పాలిటిక్స్ లో రేపు ఫ్యూచర్ లో మేము ఏం చేయబోతున్నాం అనేది మేము చెప్పాం. రెండోది మీరు అన్నారు బండి సంజయ్ గారిని పెట్టారు, తీశారు అంటే నిజంగా కూడా నేను ఏం కోరుకుంటున్నా అంటే, ఈ దేశంలో రొటేషన్ పద్ధతిలో అన్ని వర్గాలకు రావాలి అవకాశం. ఒకసారి బీసీ ప్రెసిడెంట్ ఉంటే, ఒకసారి ఓసీ ప్రెసిడెంట్ ఉండాలి, ఒకసారి ఎంబీసీ ప్రెసిడెంట్ ఉండాలి, సంచార జాతులకు అవకాశం రావాలి, ఎస్సీకి రావాలి, ఎస్సీలో కూడా మాలకు రావాలి, మాదిగకు రావాలి. ఈ రకంగా రొటేషన్ లో పార్టీ ప్రెసిడెంట్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ వారి వారి టాలెంట్ను బట్టి వస్తూ ఉండాలనేది మా యొక్క కోరిక. ఇవి పార్టీలు నియమిస్తాయి కాబట్టి ఆ పార్టీలలో ఈ సమతుల్యత పాటించాలి అనేది ఒక కోరిక. రెండోది నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మనం భావజాలంలో ఆర్ఎస్ఎస్ మీదనో కమ్యూనిజం మీదనో, నాకున్న కమ్యూనిజం మీద వ్యతిరేకత, మన కొంతమందికి ఆర్ఎస్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ఎప్పటికీ అదే మాట్లాడుకుంటూ కూర్చోదాం అంటే స్టాటిక్ ఉండదు. పాలిటిక్స్ లో డైనమిక్స్ ఉంటాయి, పరిణామ క్రమం ఉంటుంది, మానవ జీవన శైలిలో పరిణామ క్రమం ఉంటుంది, ఆలోచన విధానాలలో పరిణామ క్రమం ఉంటుంది. అప్పుడు సాయుధ పోరాటం జరిగినప్పుడు కమ్యూనిజం వచ్చింది, దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిజం ఉంది, ఆ తర్వాత జనతా అనే సోషలిజం వచ్చింది, జనతాదళ్ అనేది, తర్వాత కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత మనం కాన్స్టిట్యూషన్నే మార్చుకున్నాం, లౌకికం అన్నాం, తర్వాత ఇదన్నాం అదన్నాం. సో ప్రపంచానికి అనుగుణంగా మనము మారుతూ ఉంటాం, కొన్ని ఆలోచనలు మారుతూ ఉంటాయి. మీ ఆలోచన మన ఒక జన్మలో ఒక తరం వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, ఇంకొక తరం వచ్చినప్పుడు ఇంకొక ఆలోచన ఉంటుంది. ఈరోజు ఆ రకంగా చంద్రమండలాన్ని మొక్కుతాం, కానీ సైన్సులు పోయి చంద్రమండలం మీద కాలు పెట్టొద్దు అంటే అది కుదరదు కదా సైన్స్. సో పరిణామ క్రమంలో ఎన్నో మారుతూ ఉంటాయి. సో నేను చెప్పేది మీకు ఒకటే, మీరు ఏ పార్టీ ఈ రోజు మెరుగ్గా
మాట్లాడుతుంది, ఆచరిస్తుంది అనే రెండు బేరీ చేసుకొని మీ మనసాక్షిగా మీరు మాట్లాడాలని చెప్తా ఉన్నాను. కానీ ఉట్టి భావజాలంతో వ్యతిరేకిస్తే దీంట్లో ప్రాబ్లం అది పెద్ద ఉపయోగకరం ఉండదు అనేది. నేను కట్టర్ ఓబీసీ వాదిని. ఫస్ట్ నా పుట్టుక, నా కులం పోదు, నా మతం పోదు, సమాజం గుర్తించింది, నా ప్రాక్టీస్ అదే. కాబట్టి డెఫినెట్గా రేపు ఓబీసీల పక్షాన ఉన్న దాంట్లోకి ఇది మెరుగైంది అన్న. ఇక నాలుగోది ఇంకా ఇంతకన్నా గొప్పగా మెరుగైన పార్టీ వస్తుందంటే ఆ రోజు ఆలోచిస్తాం వాళ్ళు ఆచరిస్తే. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు ఉన్న 3 పార్టీలలో మాది మెరుగైన పార్టీ, మేమే ఓబీసీలకు ఛాంపియన్ అని చెప్పాను. డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులకు నమస్కారం. అందరికి ఈరోజు మాట్లాడే అంశం చాలా ఇంపార్టెంట్. తాడు శ్రీనివాస్ మధ్యనే వెళ్ళిపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చెప్పేటి అని చెప్పి హితబోధ చేసిపోతే ఎట్లా? మనం తెలియని వాళ్ళం. ఆయన చెప్పేటి కాదు, అట్లా కాదు కదా. నువ్వు డిబేట్లో పాల్గొనే వాళ్ళు ఎవరైనా పూర్తి ఉంటేనే కరెక్ట్ అది. కానీ తాను చెప్పింది చెప్పి ఇక మీ అందరినీ మీ ఫాలో కమ్మని హితబోధ చేస్తానికైతే ఇక ఇది ఈ చర్చ కరెక్ట్ కాదు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రభంజన్ యాదవ్ గారు చెప్పిన చాలా అంశాలు కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మనం 77 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, ప్రజాస్వామ్యాన్ని తీసుకున్నాం, అది నిజమే. కానీ అలా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఇప్పుడు ఉన్న 3 పార్టీలలో కూడా తెలంగాణలో ఉన్న పార్టీలు పక్కా టీఆర్ఎస్ అంటే ఓన్లీ వెలమల పార్టీ. అది కేసీఆర్ పార్టీ. ఆయన డబ్బు సంపాదించుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు, 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. కుటుంబ సభ్యులందరినీ కూడా ముఖ్యమంత్రులు చేయాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండాలి. ఇదంతా కూడా ఒక కుటుంబానికి కులానికి సంబంధించిన పార్టీగా ఉంది కాబట్టి అలా బీసీలకు అసలు స్థానమే లేదు అని 9-10 సంవత్సరాలు కూడా అనుభవించింది మన సార్ చెప్పిండు. అది చాలా సుదీర్ఘంగా నాతో పాటు వారు కూడా నేను వారితోటి అందరికి కలిసి పనిచేసిన కాబట్టి ఆయన చెప్పింది 100% ఫ్యాక్ట్ టీఆర్ఎస్ విషయంలో. అదేవిధంగా కానీ ఇప్పుడు ఏదో బీజేపీ అన్నారు, ఆ విషయంలో కూడా ప్రభంజన్ యాదవ్ చాలా పర్ఫెక్ట్గా నిజాలు చెప్పారు. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కనీసం ఆ జనాభా లెక్కలు చేయండి, జనాభా లెక్కలలో కనీసం కులాన్ని యాడ్ చేసినట్టయితే ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది ఆ విషయాలు తెలిస్తే ప్రణాళికలు చేయడానికి కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కానీ, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాజకీయంలో కూడా ఎంతవరకు రాజకీయ రంగంలో వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలనేది తేలుతుంది. కానీ మరి ప్రధానమంత్రి అదేననే, మరి ఉపాధ్యక్షులు గారు కూడా అదే చెప్పే, మరి ఈవెన్ ముర్ము గారు ఎస్టీ కదా, మరి అయినా కానీ ఎలాంటి మార్పు అనేది కేంద్ర ప్రభుత్వం రాలేదు. ఏదో 27 మందికి మంత్రి పదవులు ఇస్తే ఏం చేస్తారు? మరి ఆయన కనీసం బీసీలకంటూ ఒక కేంద్రంలో ఒక సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టని అడిగితే కూడా ఎవరికి పెట్టలేదు ఇంతవరకు. ఇదంతా కేవలం మనువాద సిద్ధాంతాన్ని, ఆ వాళ్ళ విధానాన్ని హిందుత్వ ద్వారా ఈ దేశాన్ని అందరికీ అంటుపెట్టి మళ్ళా 300-400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బ్రాహ్మణీయ వాదాన్ని అమలు చేయడానికి మాత్రమే ఇలా బీజేపీ సంపూర్ణంగా దేశం అంతటా కూడా ఏలాగా డబుల్ ఇంజన్ అని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్గా త్రిబుల్ ఇంజిన్ వచ్చినా కానీ తెలంగాణలో కానీ దేశంలో కానీ బీసీలకు న్యాయం జరగదని ఇది వాస్తవం. వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరిని పెట్టుకుంటే ఉన్నది? XYZ ఓబీసీ కావచ్చు, బీసీ ఇది ఇంకా లేకపోతే ఎస్సీ. మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఎవరిని పెట్టినా పర్లేదని మీరు అంటున్నారు. అసలు ఓవరాల్ గా బీసీలకు మేలు జరగాలి అన్నది ప్రాక్టికల్ గా జరగాలంటే ఎటువంటి జరగాలి? ఓకే, అధ్యక్షుడిగా వచ్చినా లాభం లేదంటారు, మిగిలిన లాభం లేదు, ఇదంతా నేమ్ సేక్ అంటారు. ఏం జరిగితే ఏ పార్టీ అయినా సరే, రెస్పెక్ట్ బీజేపీ అని కాదు, ఏం జరిగితే బీసీలకు ప్రాక్టికల్ గా మీరు అనుకున్నటువంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? బీసీలకు అన్ని రంగాల్లో కూడా ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధి ఆ రంగాలలో బీసీలకు సమానమైన ప్రాతినిధ్యం వచ్చే విధమైనటువంటి విధానాలు ప్రకటించాలి. అంటే ప్రభుత్వ విధానాలే మారాలి. ఇప్పుడు విద్య, మన ప్రభుత్వ అభివృద్ధి రంగాలు అయితే ఏంటి, సంక్షేమ రంగాలు చూసినట్టయితే అభివృద్ధి రంగాలంతా పెట్టుబడి అంతా కూడా కేవలం ధనవంతులకు ఉపయోగపడే విధంగా పెట్టుబడి రంగాన్ని డెవలప్ చేసిండ్రు. అటు కాంగ్రెస్ అట్లే చేసింది, బీజేపీ ఇంకా మరింత కక్షతోటి చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ వెనక పూర్వకాలం నుంచి ఎవరైతే భూస్వాములు ఉన్నారో, జాగీర్దారులు ఉన్నారో, వతందారులు ఉన్నారో, రాజరికం చేసిన వాళ్ళే ఇలా పెట్టుబడిదారులుగా మారిపోయారు. ఇవాళ దేశంలోని వనరులన్నీ కూడా పెట్టుబడితో పాటు సహజ వనరులు కూడా వాళ్ళ చేతులకు పోయినాయి. కాబట్టి ఇలా ఉత్పత్తి ప్రక్రియ నుండి తొలగించబడ్డారు. 50% కాదు 80% ప్రజలు ఉత్పత్తి ప్రక్రియ నుండి తొలగించబడ్డారు. వాళ్ళ ఓనర్షిప్ లేదు, కేవలం
కూలీ వాళ్ళుగా, నౌకర్లదారుగా, చిన్న ఉద్యోగులుగా ఉండాల్సిన దుస్థితి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడింది అనేది అది ఎవరు కూడా డిస్ప్రూవ్ చేయలేనటువంటి ఫ్యాక్ట్ అది. కాబట్టి రెండవది ఏంటంటే రాజకీయ రంగం ఉన్నది. ఎక్కడ చూసినా కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇవాళ తెలంగాణలో కూడా చూసినాం మనం. ఏదో రాహుల్ గాంధీ వచ్చి అంతా మేము సమన్యాయం మీరెంత మీకంత అని చెప్పిండు కదా. చెప్తే ఇప్పుడు ప్రభుత్వ రంగంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంటి? క్యాబినెట్లో 2 బీసీలను పెట్టారు. వాళ్ళను సరే ఏదో మామూలు పదవులు ఇచ్చేది అయిపోయింది. కానీ ఇలా నామినేటెడ్ పదవుల్లో 80% అవి వాళ్ళు ఏది ఆధిపత్య వర్గాలే తీసుకున్నాయి. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో కూడా 11,000 కోట్ల రూపాయలు బీసీల యొక్క సంక్షేమానికి పెట్టిండ్రు. అంటే బడ్జెట్ ఎంత 3 లక్షల కోట్లు అయినప్పుడు అలా 11% 3%. ఇట్లా సామాన్యంగా మీరెంతో మీకంతా అని చెప్పేటువంటి నినాదం కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి ఎవరు ఏమైనా విధానపరమైనటువంటి మార్పులు జరగాలి. అది రాజకీయ రంగంలో కూడా సమానమైనటువంటి అవకాశాలు రావాలి. అభివృద్ధి రంగాలను పెట్టుబడులు జరగాలి. అదేవిధంగా సామాజిక రంగం అంటే ఇలా విద్యా వైద్య రంగాలలో కూడా బీసీలకు సమన్యాయం లేదు. ఇలా మొత్తం మెడికల్ కాలేజీలన్నీ కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు, కేసీఆర్ కులాలకు, అట్లనే ఇతర వర్గాల ఆధిపత్య వర్గాలకు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ వాళ్ళకే ఉండిపోయినాయి. ఇలా మీరు చూడండి, పల్లరాజరెడ్డి ఎవరు, మల్లారెడ్డి ఎవరు, ఇంకోవరెడ్డి ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ఉత్పత్తి రంగంలో కానీ విద్యా వైద్య రంగాలలో కానీ వాళ్ళే ఉన్నారు. ఆ పోనీ ప్రభుత్వ రంగ విద్యనన్నా ప్రజలకు వచ్చేటట్టు చేస్తారా అంటే గత కేసీఆర్ వచ్చిన కానీ తెలంగాణ అన్ని యూనివర్సిటీలను మూత పెట్టే తాడికి తీసుకొచ్చిండు. అన్ని డిగ్రీ కాలేజీలన్నీ కూడా స్టూడెంట్స్ రాకుండా చేసిండు. ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు బంద్ పెట్టిరు, వీళ్ళు బంద్ పెట్టిరు. కేంద్రం కూడా అంతవరకు ఇస్తలేదు. కాబట్టి ఇవాళ ఏదో బీజేపీ ప్రెసిడెంట్నో మార్చిన ఇక్కడ ఏదో బీసీని పెడితే ఎలగబడుతుంది అంటే ఏం ఎలగబడ ప్రధానమంత్రి చక్కగా ఎలగబెట్టాడా? కనీసం ఎక్కడ లెక్కలేనటువంటి లెక్కలు చేయనటువంటి ఏది ఎఫ్సీలకు వాళ్ళ లెక్కెంతో తెలియదు. వాళ్ళకు మాత్రం 10% ఇచ్చేసి ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అదే రకంగా గ్రూప్ 1 సర్వీసులు ఎక్కడ కూడా వాళ్ళు ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి ఉద్యోగాలు వచ్చేటువంటి దుస్థితి ఇలా కనిపిస్తున్నది. కానీ బీసీలో 50% ఉన్నారా, 52% ఉన్నారా అంటే వాళ్ళకు 24% వస్తే అతి ఎక్కువ. కాబట్టి ఈ రకంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, అభివృద్ధి రంగాలైనటువంటి పెట్టుబడి, వ్యవసాయం అన్నిట్లో కూడా కేవలం 25-30% ప్రజలకే అందుబాటులో ఉన్నాయి. వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరూ కూడా కూలీలుగా ఉండాల్సిందే, ఆస్తి లేని వాళ్ళగా ఉండాల్సిందే. సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని దశాబ్దాలైనా ఎదురు చూడవలసిందే. ఓట్లు అమ్ముకోవడానికి ఎదురు చూడాలి, లేక నాయకులు వస్తే ఏమన్నా పెడతారేమో చూడాలి, ముఖ్యమంత్రి వస్తే ఏమన్నా తెచ్చారని ఎదురు చూడాలి. ఈ దుస్థితి అనేది 77 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడు ఉంటున్నది, రాబోయే రోజుల్లో కూడా ఉంటుంది. రేపు మీరు అన్నట్టుగా ఈ 5-4 పేర్లు ఉన్నాయి బీజేపీ వాళ్ళే. ఈటల రాజేందర్తో మాత్రం ఈటల రాజేందర్ ప్రజలకు న్యాయం చేస్తానంటే అక్కడ చేయనియొద్దు. వాళ్ళు అన్ని అక్కడ డిక్టేషన్ ఇస్తే తప్ప ఇక్కడ చేయలేనిటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభంజన్ యాదవ్ సార్ చెప్పినట్టుగా సరే ఈ రాష్ట్రంలో ఇంకా వారు అన్నట్టుగా బీసీల నాయకత్వంలో పార్టీలు ఏర్పడి విధానపరమైన మార్పులు వచ్చే పరిస్థితులు ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధానం కూడా ఇక ఈ రాష్ట్రంలో అమలు అయితలేదు. కాబట్టి ఎవరు చెప్పినా కానీ విధానంలో మార్పు రాకుండా కేవలం పైకి ముసుగు వేసుకొని చెప్పి సామాజిక న్యాయం అని చెప్పడం, బీసీలకే ఇవాళ పెద్ద పీట ఎత్తాను, చిన్న పీట ఎత్తలేమని చెప్తారు. అన్ని చిన్నపీటగా ఏ పీట లేదు, వాళ్ళకు ఏ పీట లేదు, రాజ్యాంగంలో పేరు లేదు, రాజనీతిలో మాట లేదు. కాబట్టి ఏ రకంగా కూడా బీసీలు ఈ దేశంలో అసలు వీళ్ళు ఇక్కడ పౌరసత్వం ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా పౌరులు కానటువంటి దుస్థితి అనేది ఇవాళ బీసీల యొక్క దుస్థితి అని ఏర్పడ్డది. వీళ్ళు ఓట్లను అమ్ముకోకుండా ఐకమత్యం ఉంటే బాగుండేది ఉండే. అమాయకులు ఉన్నారు, లేకపోతే స్వార్థపరులు ఉన్నారు, స్వార్థపరులైనటువంటి సంఘాల నాయకులు ఉన్నారు, స్వార్థపరులైనటువంటి వ్యక్తుల వల్ల ఇవాళ బీసీ మూమెంట్ అనేది కొంత వీక్ ఉన్నది. కాబట్టి మిగిలిన పార్టీలను ఆడుకుంటున్నాయి. ఇదేంటంటే ఒక డ్రామా అయిపోయింది. బీసీల పేరు చెప్పుకొని బతకడం అనేది అన్ని పార్టీలకు ఒక డ్రామా అయిపోయింది. కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారు ఎవరు వస్తున్నా, ఆఖరి రామచంద్రరావు వచ్చినా ఫరక్ పడేది ఏం లేదు, లేదా ఆర్ఎస్ఎస్ చీఫ్ వచ్చినా పెద్ద ఫరక్ పడేది ఏం లేదు, లేక నాలాంటి వాళ్ళని పెట్టినా కానీ ఏం ఫరక్ పడదు. ఎందుకంటే విధానపరమైన మార్పులు జరగనప్పుడు కేవలం వ్యక్తులు మారినంత మాత్రం జరగదనేది 77 సంవత్సరాల చరిత్ర చెప్పుతున్నది. నారాయణ గారు ఏంటంటే క్లియర్ గా నారాయణ గారు చెప్పేశారు, ఆడూరి శ్రీనివాస్ గారు ఆయన వర్షం చెప్పారు. అయితే
ఇది మనం ఇంటలెక్చువల్ కోణంలోనో మేధావుల కోణంలో చూడకుండా కామన్ గా ఉన్నటువంటి ఓటర్స్ పర్సెప్షన్ లో చూస్తే ఎవరైనా సరే తమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బీసీని కనుక బీజేపీ అధ్యక్షుడిగా చేస్తే ఈ ఓట్ బ్యాంక్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? నిజంగా ఏమన్నా బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదండి. ఎందుకంటే బీజేపీ కుల జనగణన చేస్తా అని చేయలేదు. 2011లోనే కాంగ్రెస్ కుల జనగణన చేస్తున్నప్పుడు అప్పుడు మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చినాక 2017లో కూడా రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ గారు తను ఏమన్నారంటే నేను కుల జనగణన చేస్తాను. కానీ అదే నరేంద్ర మోడీ ఈనాడు ఏమంటామంటే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ కుల సమస్య అనేది సెన్సిటివ్ విషయము కనుక మేము ఈ కుల జనగణన చెయ్యం మేము అని చెప్పి ఆయన ప్రకటించారు. ఈ దేశంలో కులబేని చేసిందే వర్ణాశ్రమ ధర్మము కనుక ఆయన కులబేని చేయనప్పుడు కుల జనగణన జరగనప్పుడు అసలు ఆయన బీసీల పక్షపాతి ఎట్లా? ఈ దేశంలో ఎస్టీల జనాభా ఆల్రెడీ లెక్క పెట్టారు. వాళ్ళ రిజర్వేషన్ ఇస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ లేవు. బీసీల కుల జనగణన జరగలేదు కనుక బీసీల కుల జనగణన చేయనంత వరకు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు. ఈ విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత చట్టసభలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి. మహిళా రిజర్వేషన్ సవరణ తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు కూడా వాటా కల్పించాలి. ఇది రుజువు చేసుకోవాల్సిన అవసరము బీజేపీ మీద ఉంది. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి క్యాండిడేట్ పలానా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పలానా అని నువ్వు పెట్టినంత మాత్రాన ప్రజలు విశ్వసించలేని పరిస్థితి ఉంది. ప్రొఫెసర్ వెంకయ్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. తాడూరు శ్రీనివాసు ఆయన ఒక రాజకీయంగా వచ్చి మాట్లాడి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్యమకారుగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తాడూరు శ్రీనివాస్ గారు తెలంగాణ ఉద్యమంలో కానీ ఎంబీసీ హక్కుల కోసం కానీ అనే స్పష్టంగా ఆయన ఉద్యమించిన వాడు. ఇవాళ బీజేపీని సపోర్ట్ చేయడం కాదు, నువ్వు బీజేపీలో ఉన్నా మరే పార్టీలో ఉన్నా కూడా బీసీల పరిణామం ముఖ్యంగా మాట్లాడాల్సినటువంటి బాధ్యత తాడూరు శ్రీనివాస్ గారి మీద ఉన్నది. ప్రొఫెసర్ వెంకయ్యనారాయణ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. బీసీల హక్కుల కోసమే మాట్లాడారు. నేను కూడా బీసీ హక్కుల కోసమే మాట్లాడుతున్నాను. బీసీల కోసం బీజేపీ డ్రామాలు తప్ప అది మనసులో నుంచి వచ్చేది కాదు. అది బయటికి షో చేయడం మాత్రమే, బీసీల ఓట్లు కొల్లగొట్టడానికి మాత్రమే. కానీ కుల జనగణన చేసి బీసీల లెక్కలు తెచ్చకుండా ఆ జనాభా దామాష ప్రకారం అధికారంలో అవకాశాలు ఇవ్వకుండా, చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకురాకుండా, మహిళా బిల్లులో బీసీల వాటా తీర్చకుండా బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితులు లేరండి. థ్యాంక్ యూ ప్రభంజన్ యాదవ్ గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చాం. ఆఖరి క్వశ్చన్ మీ ఇద్దరికి. సో ఇద్దరు ఒకే క్వశ్చన్. సో నారాయణ గారు మీరు చెప్పండి, ఏ పార్టీ అయినా సరే మీరు అన్నట్టు ఒక పొలిటికల్ గెయిన్ కోసమో, పొలిటికల్ మైలేజ్ కోసమో, ఓట్ బ్యాంక్ కోసమో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు, కాదనలేదు అది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ బీసీ లీడర్ ని కనుక బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తే అది ఎంతో కొంత మీరు అన్నట్టు ఇప్పుడు మనం చూసుకుంటే బీహార్కి వచ్చినంత బెనిఫిట్స్ బడ్జెట్ లో కానీ అలయన్స్ వల్ల కావచ్చు, ఇప్పుడు అక్కడ రాబోయే ఎన్నికల వల్ల కొంత నడుస్తా ఉంది. సో అదే తెలంగాణలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొంత అట్లీస్ట్ ఆ ఓట్ల కోసం ఇలా మీ ప్రభంజన్ యాదవ్ గారు అసలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆ నమ్మే పరిస్థితి కల్పించడానికి అట్లీస్ట్ కొంత ఉపశమన చర్యలైనా చేసి వాళ్ళని లాక్కుని కొంత ఆకర్షించి బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం, ఎందుకంటే బీఆర్ఎస్ కనిపించట్లేదు కాబట్టి తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందనుకుంటున్నారా? డెఫినెట్ గా ఇప్పుడు బీసీ క్యాండిడేట్ ప్రెసిడెంట్ గా చేసి ఆయననే ముఖ్యమంత్రి చేస్తాము, విధాన పరంగా చాలా మార్పులు తీసుకువచ్చామని చెప్పి ప్రజలకు చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా బీజేపీ కేవలం తెలంగాణ వరకు ఈ మార్పులు తీసుకొస్తామేమో, బీసీలకు చట్టపరంగా రావాల్సిన నిధులను కానీ ఇక్కడ జరగవలసినటువంటి కనీసం ఈ 42% అమలు చేయడానికి మేము ఒక చట్టం కేంద్రంలో ఆమోదిస్తాం ఒక రాష్ట్రం కోసం అని చెప్పడం, లేదా కొంత మార్పు తీసుకొచ్చినట్టయితే
సరే ఈటల రాజేంద్ర లేకపోతే మరి ఇంకా బండి సంజయ్ ఏదో ఒక బీసీ లీడర్ ఉంటే తప్పకుండా 2-3%, 4% పెరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభంజన్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇది ఒక డ్రామా. బీసీలను ఎట్లా మళ్ళా వశపరచుకోవాలనే పద్ధతిలో ఈ బీజేపీ అనేది ఇక్కడ ఒక ఎత్తుగడ వేస్తా ఉన్నది. కాంగ్రెస్ కూడా ఓన్లీ బయటికి చెప్తున్నది కానీ చేతలలో చూపిస్తలేదు. బీసీల ఏజెండా అన్ని 3 పార్టీలు. మొన్న కవితమ్మ అయితే ఏడ్చుడే తక్కువన్నది పాపం. బీసీలకు బాగా అన్యాయం జరిగింది అని ఆమె కండలకు నీళ్ళు వస్తలేవు కానీ ఏడ్చినట్టే చేస్తాను. ఎందుకంటే ఇంత వాళ్ళ నాన్న చెప్పినట్టు ఆ ముగ్గురికి మీరందరూ కూడా బీసీల గురించి మాట్లాడాలి, ఇంతకాలం మనం మోసం చేసినాం, ఇప్పుడు ప్రేమతో చూసినట్టు చేయాలి, అట్లయినా నమ్ముతారు కావచ్చు అని బీసీలు. కానీ నిజంగా ఏ బీసీకి అయినా కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న బీసీ కేసీఆర్ కు ఓటేస్తే అది అంతకంటే బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదు అనేది కూడా నేను చెప్తున్నా. మీరు ఇలా తొలగించకుండా ఉంచితే మంచిది దీన్ని. ఎందుకంటే కేసీఆర్ అసంటో తెలవాలి. బీసీలకు ప్రధాన శత్రువు ఎవడన్నా ఉంటే ఈ భూమి మీద అంటే కేసీఆర్ అనేది వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ కూడా ఇప్పటికైనా 1 year అయింది, వాళ్ళు సమన్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి బీజేపీ ముందుకు వస్తున్నది. మీరు అందరూ కూడా బీసీల ఎజెండా పెడుతున్నారు కదా. బీసీల ఎజెండా చేపెట్టిన వాళ్ళు ఆచరణాత్మకంగా చూపించాలని మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నా. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, నువ్వు నామినేటెడ్ పదవుల 50% చూపించండి, క్యాబినెట్లో కూడా 50% చూపించండి, ఇతర నిధుల కేటాయింపులో కూడా 50% చూపించండి. ఆ విధంగా చేసినప్పుడు ప్రజలు నమ్ముతారు. కానీ ఒట్టిగానే అదే కాగితం రిలీజ్ చేసి కామారెడ్డి దగ్గర కాకెత్తుకపోయిందని చెప్తే బాగుండదు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీని నిరోధించాలని నిజంగానే రాహుల్ గాంధీకి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఇదే విధంగా క్యాబినెట్ కూడా అదే చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఇప్పుడైనా రాబోయే 4 సంవత్సరాలు చేస్తుంటే ఇక్కడ మనవాద పార్టీకి అవకాశం లేకుండా పోతుంది. లేకపోతే మాత్రం మూడు స్తంభాల ఆట మొదలవుతుంది. తప్పకుండా వచ్చే దాంట్లో మళ్ళా ఏమవుతుందంటే ఒక నిర్ణయం చేయలేనటువంటి దుస్థితిలో నెక్స్ట్ అసెంబ్లీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీ లోపాయకారి ఒప్పందం చేసుకుంటారు. వాళ్ళకు రూరల్ ఏరియాస్లో కొంత పలుకుబడి ఉన్నది టీఆర్ఎస్ కు. ఎందుకంటే పేదవాళ్ళు ఆ డబ్బులకు ఓట్లు అమ్ముకునే వాళ్ళు ఇప్పటికి కూడా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అలాంటి ఓట్లన్నీ వాళ్ళు కొనుక్కుంటారు. ఈ హిందుత్వం ముందర పెట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ని అర్బన్ ఏరియాస్ లో బీజేపీ క్యాప్చర్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి ఈ రెండు కలిస్తే మాత్రం కాంగ్రెస్ చాలా తీవ్రమైన అది పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ ఎంతో కొంత న్యాయం, ఏదో సామాజిక న్యాయం చెప్తానండి బయటకన్నా అంటున్నది. కానీ మిగిలిన 2 పార్టీలు అంత న్యాయం అక్కడ లేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికైనా ఇప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని ఒక చేస్తే మాత్రం ఇక్కడ మనవాద పార్టీకి పునాదులు పెరగకుండా అది అడ్డుకోనే అవకాశం ఉంది. లేని పక్షంలో ఆ 2 పార్టీలు కలిస్తే కాంగ్రెస్ పెద్ద తీవ్రమైన పోటీ ఎదుర్కొని ప్రజలు ఎటు తేల్చుకోలేనటువంటి దుస్థితి రాబోయే రోజుల్లో ఏర్పడే ప్రమాదం ఉందనేది మీ ఫెడరల్ టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ నారాయణ గారు. ప్రభంజన్ యాదవ్ గారు, ఫైనల్ గా మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఫైనల్ గా బీజేపీ తాను బీసీల పక్షపాతాన్ని నిరూపించుకోవాలంటే బీసీని అధ్యక్షుని చేసినంత మాత్రం, పార్టీ అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని చేసినంత మాత్రం సరిపోదు, ముఖ్యమంత్రిని చేసినా సరిపోదు. ఇంకా ప్రధానమంత్రి అయితే కూడా ఏమి సరిపోలేదు. ప్రధానమంత్రి కూడా ఆయన నిజానికి బీసీ వ్యతిరేకి. మండల్ కమిషన్ ఉద్యమం జరిగినప్పుడు కూడా మండల్ కమిషన్ అద్వాని రథయాత్ర చేస్తే రథయాత్ర దగ్గర అద్వాని కాళ్ళ కాడ కింద కూర్చున్నటువంటి వ్యక్తి ఈయన నరేంద్ర మోడీ. సో అందుకే ఆయన బీసీ వ్యతిరేకి కనుకనే ఆయన ప్రధానమంత్రి చేసి చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోగలిగింది. కనుక బీజేపీ నిజానికి బీసీల ద్రోహి. నరేంద్ర మోడీ బీసీల ద్రోహి. ఒకవేళ కాదనుకుంటే ఇప్పుడు తక్షణమే ఇదే పార్లమెంటు సమావేశాల్లో చట్టసభలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు అవకాశం ఇవ్వాలి. తక్షణమే కులజనగణన చేయాలి. ఈ 3 కనుక చేసినట్టయితే ప్రజలు బీజేపీని నమ్ముతారు. సో ఉన్నంతలో టీఆర్ఎస్ అయితే చేయదు, బీఆర్ఎస్ చేయదు. ఎందుకంటే అసలు 34% ఉన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లని 22 తీసుకొచ్చింది. ఆ కర్మ పాపం అంతా కూడా బీఆర్ఎస్. ఇవాళ కవితమ్మ వచ్చి కపటంగా ఏడ్చినంత మాత్రం చేసి లేదా బీసీల కోసం ధర్నా చేస్తే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు అయ్యేనే కదా.
బీసీలకు రిజర్వేషన్ శాతం తగ్గించింది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఆమె? కనుక బీఆర్ఎస్ నమ్మరు. కాంగ్రెస్ నమ్మడానికి అవకాశాలు ఎందుకున్నాయంటే సామాజిక న్యాయం ఉంటున్నది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని అమలు చేయడం కోసం చట్టసభలో స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు కోసం కులజంగా చేశారు. 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టాన్ని చేసి అది కేంద్రానికి పంపారు. కనుక ఇప్పుడు ఆ విషయంలో కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వము తమ నిజాయితీని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము బీసీల పక్షపాతం రుజువు చేసుకోవాలంటే ఇప్పుడు 42% పెట్టినటువంటి చట్టసభల రిజర్వేషన్ కూడా దాన్ని కూడా 9th షెడ్యూల్లో పెట్టి ఆమోదం తెలిపితేనే అట్లా కూడా నమ్ముతారు, లేకపోతే బీజేపీ నమ్మరు. అభ్యర్థుల్ని మార్చారు. గీతా ల్యాండర్ వచ్చినా మరొకరు వచ్చినా వీళ్ళంతా షికారు పిట్టలే. ఎప్పుడు షికారు పిట్టలు వేటగాడికే మేలు చేస్తే గాని పక్షి జాతికి మేలు చేయవు. కనుక బండి సంజయ్ అయినా ఇంకెవరైనా ఏ బీజీ లీడరు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినా కూడా షికారు పిట్టలాగానే ఉపయోగపడి వేటగాడికి మేలు చేసేటువంటి వాళ్ళే తయారవుతారు కానీ పక్షి జాతికి మేలు చేసేటువంటి బీసీలు కారు అని నేను బలంగా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ ప్రభంజన్ యాదవ్ గారు. ఓవరాల్ గా బీజేపీ వల్ల అయితే బీసీలకి ఒరిగేది ఏమీ లేదు. విధానపరమైనటువంటి మార్పులు తీసుకురాకుండా బీసీ ప్రగతి అనేది సాధ్యం కాదని మీ ఇద్దరు తేల్చేశారు. దాంతో పాటు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ ని బీజేపీని పక్కన పెడితే కాంగ్రెస్ ఎంతో కొంత బీసీలకు మేలు చేసే అవకాశం ఉంది. అదే కొంత పటిష్టంగా వర్క్ చేయాలి అని కూడా ఫ్రేమ్ వర్క్ లో మీరు ఇద్దరు క్లియర్ చేశారు. సో ఓవరాల్ గా ఈ రోజు వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే బీజేపీ ఎవరిని ప్రెసిడెంట్ ని చేసినా అది మాత్రం బీసీలకు ఎటువంటి మేలు చేయదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఒకవేళ ఏదన్నా అద్భుతాలు జరిగి పవర్ లోకి వచ్చి ఏదన్నా జరిగినా సరే బీఆర్ఎస్ పార్టీ కూడా అస్సలు చేసే అవకాశం లేదు. ఇంకా ఏదో అంతో ఇంతో బీసీలకు మేలు చేయాలంటే అది కాంగ్రెస్ కే సాధ్యమని తేల్చేశారు మీ ఇద్దరు. చూద్దాం ఈ బీజేపీ కొత్త అధ్యక్షుడు వచ్చాక ఏమన్నా మీరు చెప్పిన మాటలకి విరుద్ధంగా జరుగుతుందో, మీరన్న ప్రెడిక్షన్స్ నిజమవుతాయో తెలియాలంటే ఆ అధ్యక్షుడు వచ్చి కార్యాచరణ జరిగే వరకు వేచి చూడాల్సిందే. సో థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ ప్రభంజన్ యాదవ్ గారు, ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.